ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే సాధన, ధ్యానము అనేవి ఏవి కూడా అవసరం లేకుండా ఉత్తమమైనటువంటి స్థితి అంటే ఆలోచనారహితమైనటువంటి స్థితి లేదా ముక్త స్థితి అనేది పొందవచ్చా అనేటువంటి విషయం మీద మాట్లాడుకోబోతున్నాం. ఇది విన్న వాళ్ళకి ఏంటంటే ఇది చాలా 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 ఈజీ కదా అని అనిపించవచ్చు. కానీ ఈ విషయాన్ని పూర్తిగా చివరిదాకా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోండి. ముఖ్యంగా సాధకులలో 3 రకాలైనటువంటి సాధకులు ఉంటారు. వారిని ఉత్తమాధికారి, మధ్యమాధికారి, అధమాధికారి అంటే ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఈ ఉత్తమాధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక విషయాన్ని విన్నంత మాత్రానే దానికి సంబంధించిన సమాచారం వాళ్ళ చెవిని పడగానే ఆ స్థితిని వాళ్ళు అనుభవాన్ని పొందుతారు. అంటే ఏదైనా ఒక సమాధి స్థితి అయి ఉండొచ్చు, లేకపోతే చక్రాసుకు సంబంధించి అయి ఉండొచ్చు, లేకపోతే జ్ఞానానికి సంబంధించి అయి ఉండొచ్చు. దాన్ని వినగానే వాళ్ళకి ఆ విషయం అనేది అనుభవంలోకి వచ్చేస్తుంది. ఇలాగా అనుభవంలోకి వెంటనే రావటం వల్ల వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితిని చేరి దాని యొక్క మూలాన్ని కనుగొనడం జరుగుతుంది. ఇక మధ్యమాధికారులు ఏంటంటే వీళ్ళు కొంతకాలం తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని కొంతకాలం సాధన చేయవలసి ఉంటుంది. బాగా సాధన చేసిన తర్వాత వాళ్ళకి ఆ స్థితిని పొందడం అనేది జరుగుతుంది. ఇంకా తర్వాత అధమంగా ఉండేటువంటి సాధకులు వీళ్ళకి ఏంటంటే సాధనకు సంబంధించి ఎంత విషయం చెప్పినా, జ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్ని విషయాలు చెప్పినా కానీ వీళ్ళకి బోధపడదు సరికదా, దీన్ని అపార్థం చేసుకుంటారు. వీటి విషయాన్ని ఇక్కడ జ్ఞానం అనేది ఎలా కలుగుతుంది అనేటువంటి విషయంలో ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం అంటే నేను కొరియన్ భాషలో మాట్లాడుతున్నా, మీకు కొరియన్ భాష రానప్పుడు మీరేమనుకుంటారు, అది అర్థం కానప్పుడు దాని మీద మనకి ఆసక్తి అనేది ఉండదు. అంటే దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్వం సాధనలు చేసి ఉన్నవారే ఇప్పుడు చాలా వరకు ఈ జ్ఞానాన్ని పొందటం అనేది కూడా జరుగుతుంది. కానీ అధమంగా ఉన్నటువంటి వారిలో కూడా వారు సాధనని బాగా గట్టి సంకల్పంతో కనుక పట్టుకొని చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉత్తమమైనటువంటి స్థితిని పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మరి కొన్ని రకాలైనటువంటి దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన. ఈ 3 ద్వారా మనిషి అనేవాళ్ళు ఎవరైతే సాధకుడు ఉన్నాడో సాధకుడు ముక్తిని సాధించవచ్చు. కేవలం ఈ 3 ద్వారా ముక్తిని సాధించవచ్చు. ఎలా? శ్రవణము అంటే వినటము, మననము అంటే విన్నది మరలా జ్ఞప్తికి తెచ్చుకొని విచారణ చేయటము, నిధిధ్యాసనము అంటే మనకి సమాధికి కలగబోయే ముందల కలిగేటువంటి ఒక స్థితి. అంటే సమాధికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే సత్యానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి ఆ గ్లింప్స్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది, విషయం అర్థమవుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన కలిగేటువంటి స్థితి అంటే వచ్చిపోతున్నట్లుగా ఆ స్థితి నిలవనట్టుగా ఉండేటువంటి స్థితి అనమాట నిధిధ్యాసనం. తర్వాత ఇంకా దీనికి సంబంధించి మరి ఎలాగా అంటే మనకి కొన్ని గ్రంథాలు, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలలో ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు చదివినప్పుడు అవి గనక మనకి అర్థం అయినట్లయితే ఖచ్చితంగా రూఢీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి
ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు దాన్ని. మనం ఒక విషయాన్ని ఒక విషయం చెప్తే ఆ విషయాన్ని మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతో పోల్చుకొని అది ఇదే అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇలా కాకుండా ఎవరైతే ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో గురువులని ద్వారా కానీ లేదా సీనియర్ సాధకులు, బాగా సాధన నేర్చుకున్నటువంటి సాధకుల ద్వారా కానీ దీనిని పఠనం చేయటము, మననం చేయటము, ఇది ఇదేనా, ఇంకా ఏదైనా ఉందా అనేటువంటి విషయాలను తెలుసుకొని దాన్ని రూఢీపరుచుకోవటం అనేది అవసరం. దీంట్లో ముఖ్యంగా యోగ వశిష్టం ఒకటి, రెండవది అష్టావక్ర గీత, మూడవది త్రిపురా రహస్యం, నాలుగవది పతంజలి యోగ సూత్రాలు, ఐదవది రమణ మహర్షి గారి యొక్క తత్వబోధలు. దాంట్లో నీ సహజ స్థితిలో ఉండు అనేటువంటి ఒక బుక్ ఒకటి ఉంటుంది. ఇలాగా రమణ మహర్షి గారికి మొత్తం కూడా ఒకటే ఫిలాసఫీ మీద, అది ఆత్మకు సంబంధించినటువంటి వ్యవహారం మీదే కంప్లీట్గా నడుస్తూ ఉంటుంది. దీన్ని కూడా ఇది మీరు ఇప్పుడు పట్టుకోకపోయినా కానీ సాధన అనంతరం ఏదో ఒక సమయంలో వీటికి సంబంధించినటువంటి అంటే ఈ సాహిత్యాన్ని చదవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సాధన చేసినటువంటి ఎవరైతే సాధకులు ఉన్నారో ఈ సాధకులకి సాధన చేస్తారు అంటే సవికల్ప సమాధి అవ్వచ్చు, నిర్వికల్ప సమాధి అవ్వచ్చు, ఈ సమాధిలో ఉన్నంతసేపు మంచిగానే ఉంటుంది అంతా. ఆ స్థితి చాలా ఆనందకరంగా ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, అంతా బాగుంటుంది, శాంతంగా ఉంటుంది. కానీ మళ్ళీ వీళ్ళు ఈ స్థితి నుంచి లేచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, మనకున్నటువంటి కోపం, రాగం, ద్వేషం అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మరి దీనికి సరైనటువంటి ఉపాయం ఏది? ఇది నిర్వికల్ప సమాధి కూడా సాధన చెయ్యాల్సిందే, సాధన చేసినంత వరకు నిలుస్తుంది. ఎలాగా అంటే ఈ నిర్వికల్ప సమాధిలో ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని పట్టుకోవాలి, ఆ ఆనంద స్థితిని పట్టుకోవాలి, ఆ ఆలోచనారహితమైనటువంటి స్థితిని పట్టుకోవాలి. ఆ స్థితిని పట్టుకొని ఆ స్థితిని మెలకువలో ఉన్నప్పుడు, జాగృతావస్థలో ఉన్నప్పుడు కూడా దాన్ని మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాక్టీస్ చేయాలి. అసలు ఈ స్థితిని పట్టుకోవటం అనేటువంటి దాంట్లోనే అసలైనటువంటి విషయం దాగి ఉంది. కాబట్టి ఈ స్థితిని పట్టుకోవటానికి ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథాలు అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇవి చదివిన తర్వాత దీంట్లో ఒకటే విషయం, ఈ గ్రంథాన్ని తీసుకొని మీరు ఒకసారి కూలంకషంగా ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది క్లియర్గా, మీకు చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది, మీకు దర్శనం అక్కడే అవుతుంది. చదివినప్పుడే దర్శనం అవుతుంది, వెంటనే దర్శనం అవుతుంది. అది సత్యం అనేది వెంటనే దర్శనం అవుతుంది. ఒకవేళ అర్థం కాలేదు, ఎందుకంటే నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కూడా ఒక వ్యక్తి నేనెవరో తెలుసుకో అనేటువంటి రమణ మహర్షి గారి బుక్ చదివితే అది అర్థం కాలేదు, 2 పేజీలు 3 పేజీలు చదివి పక్కన పెట్టేసిన తర్వాత అర్థం కాలేదన్న తర్వాత సలహాగా ఒకళ్ళు ఏమనిచ్చారంటే సాధన చెయ్యండి, సాధన చేసిన తర్వాత మళ్ళీ చదివి చూడండి అన్న తర్వాత ఆయనకి కుదరలేదు. కాకపోతే బుక్ అలాగే ఉండిపోయింది. కొంతకాలం కొన్ని రోజుల తర్వాత చాలా తీవ్రమైనటువంటి సాధన చేసిన తర్వాత మళ్ళీ ఆ బుక్ చదివితే ఆ బుక్లో ఉన్నటువంటి విషయం మొత్తం కూడా అనుభవంలోకి రావడం జరిగింది. ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి ఇది నిజంగా జ్ఞానామృతం. జ్ఞానామృతం అని ఎందుకంటాము అంటే జ్ఞానము అనేది అమృతత్వాన్ని అంటే అమరత్వాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి దాన్ని జ్ఞానామృతం అని అంటారు. అందుకనే మనకి అష్టావక్ర గీతలో కూడా ఏమని చెప్తారు అంటే అన్ని దానాల కంటే కూడా అన్నదానం, వస్త్రదానం, ఇంకా ప్రాణదానం కంటే కూడా గొప్పది ఏది అంటే జ్ఞానదానం. జ్ఞానదానం ఎందుకు గొప్పది అంటే మిమ్మల్ని ఈ ప్రాపంచికమైనటువంటి విశేషమైనటువంటి విషయాలన్నింటినీ కూడా బయటికి తీసుకువెళ్ళి ఉన్నతమైన అంటే మనస్సుకి ఆవలి ఉన్నటువంటి ఆత్మస్థితిలో నిల్చొని మీకు వస్త్రము కాదు, ఇది లౌకికమైనటువంటి విషయాలు, ఆహారము, వస్త్రము,
ప్రాణము కూడా ఉన్నంత మాత్రాన ఏమి ఉపయోగం? ప్రాణము ఉంది, రకరకాలైనటువంటి ఇంద్రియపరమైనటువంటి సుఖాలను పొందటానికి ప్రాణం ఉన్నంత మాత్రాన మరికొన్ని కర్మలను తెచ్చిపోసుకుంటామే కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంది? ప్రాణం ఉండి జ్ఞానం లేకపోతే. కాబట్టి ప్రాణం కంటే గొప్పది జ్ఞానదానం, ప్రాణదానం కంటే గొప్పది జ్ఞానదానం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనకి అబ్బుతుందా లేదా అనేటువంటి, ఇది అర్థమవుతుందా లేదా అనేటువంటిది ఒక యోగ వశిష్టం కానీ అష్టావక్ర గీత కానీ ఏదో ఒకటి రమణ మహర్షి యొక్క తత్వం కానీ ఒకసారి చదివి చూడండి. చదివితే కనుక మీకు ముఖ్యంగా అర్థమైంది, బాగా అర్థమైంది అది అంటే మీరు వెంటనే ఆ ఆత్మ విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ, ఈ విచారణ మార్గంలోకి ఖచ్చితంగా వస్తే మీకేంటంటే చాలా ఈజీ అవుతుంది. విచారణ మార్గం అనేది సూటి అయినటువంటి మార్గం. అది దానికి సాధనతో ఇంకా సంబంధం ఏముండదో, అది డైరెక్ట్గా సూటిగా అదే ఆత్మ విషయం మీదే ఉంటుంది. ఇంకా రకరకాలైనటువంటి విషయాలు కానీ చర్యలు కానీ ఎటువంటి దాంట్లో ఎటువంటి స్నానం చెయ్యాలి, పూజ చెయ్యాలి, లేకపోతే సంప్రదాయమైనటువంటి పద్ధతులు కానీ విచారణకి ఏమీ ఉండవు. అది మనస్సుతో చేసేటువంటి, మనస్సును తీసేసి ఆత్మను చేరేటువంటి ఒక విశేషమైనటువంటి విషయం అది. కాబట్టి మనకి ఈ విచారణ మార్గాన్ని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా, ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ఈ గ్రంథాలలో ఏ గ్రంథాలు దొరికినా కానీ ఒక్కసారి చదివి చూడండి. చదివిన తర్వాత దాంట్లో స్థితిని బట్టి, అంటే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తాను. మనకి బింబిసారుడు అంటే బింబిసారుడు బుద్ధుణ్ణి తన దేశంలోకి వచ్చి ఉండమని చెప్పి చాలా ప్రాధేయపడటం జరుగుతుంది. బుద్ధుడు అక్కడ జేతవనంలో ఉండటం జరుగుతుంది. అలాంటి సమయంలో బుద్ధుడి దగ్గర సాధన తీసుకొని ఉత్తమమైనటువంటి ధర్మాచరణని చేసి ఉత్తమమైనటువంటి స్థితిని పొందినవాడు బింబిసారుడు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో కూడా ఎవరైనా ధర్మపరులైనటువంటి రాజులు ఉంటే వారితో స్నేహం చేసుకోవటం అనేది ఆయనకి చాలా ఇష్టంగా ఉండేది. అలాంటి సందర్భంలో తక్షశిలకి సంబంధించినటువంటి రాజు అయినటువంటి పుక్కుసాతిని తనకి స్నేహితుడిగా ఒక వర్తమానం, అంటే అక్కడికి ఇక్కడికి ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి మధ్యన వచ్చేటువంటి వర్తకుల ద్వారా వర్తమానం పంపటం జరుగుతుంది. ఈ వర్తమానం పంపినప్పుడు ఎన్నో విలువైనటువంటి కానుకలను రాజుకు పంపటం జరుగుతుంది. ఆ రాజు ఈ రాజుకి, ఈ రాజు ఆ రాజుకి కొన్ని విలువైనటువంటి విషయాలు అలా పంపటం జరుగుతుంది. అయితే ఒకసారి పుక్కుసాతి ఏం చేస్తాడో అంటే, చాలా విలువైనటువంటి అప్పట్లో శాలువాలు ఏవైతే ఉన్నాయో అవి పట్టుతో నేసినటువంటి శాలువాలు దొరికేవి కావు. అది చాలా విలువైనటువంటి విషయంగా చూసేవాళ్ళు. అప్పుడు పుక్కుసాతి ఒకసారి ఈ బింబిసారుడికి ఆ శాలువాలు పంపించడం జరుగుతుంది. అది చూడంగానే బింబిసారుడు చాలా ఆనందపడతాడు. ఆనందపడిన తర్వాత దీనికి ప్రతిగా ఎంతో విలువైనటువంటి కానుకని పంపించాడు నా స్నేహితుడు, దీనికి ప్రతిగా పంపించటానికి అంతకంటే విలువైనది నేను పంపించాలి, ఏమి పంపించాలి అనుకున్నాడు. బాగా ఒకరోజు ఆలోచించి అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే ధర్మం. ధర్మానికి సంబంధించి అంటే బౌద్ధ ధర్మంలో ఉన్నటువంటి ధర్మానికి సంబంధించిన విషయాన్ని నేను పంపించాలి అనుకుంటాడు. అది ఏదైనా లేఖనాల ద్వారా లేకపోతే ఒక క్లాత్లో రాసి పంపిస్తే దాని విలువ అనేది తగ్గించిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి బంగారు రేకుల పైన ధర్మానికి సంబంధించినటువంటి విశేషాన్ని చెక్కి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత అక్కడ ఒక నియమం పెడతాడు. ఏంటంటే, పుక్కుసాతి, నువ్వు నేను పంపించినటువంటి ఈ ధర్మానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది నువ్వు ఒంటరిగా ఉండి మాత్రమే చదవాలి అని చెప్పి నియమం పెట్టడం జరిగిన తర్వాత పుక్కుసాతి తీసి ఆ ధర్మాన్ని చదువుతూ ఉంటే వెంటనే ఏ విషయాన్ని చదివితే ఆ విషయం అనేది ఆయనకి అనుభవంలోకి రావటం, అంటే అనుభవంలోకి వచ్చేసేసి ఆయన
ఆ స్థితిలోకి వెళ్ళిపోవటం. ఇలాగా వెంట వెంటనే 8 రకాలైనటువంటి సమాధులను పొందటం జరుగుతుంది. ఈ 8 రకాలైనటువంటి సమాధుల్ని పొందిన తర్వాత ఇది ధర్మం, ఇది ఉత్తమం అని చెప్పి భావించి అనుభవం అయ్యింది కాబట్టి వెంటనే పుక్కుసాతి తన భటుణ్ణి పిలిచి తనకి తల గీసుకోవటానికి మళ్ళీ తెల్లటి వస్త్రాలు, ఒక చెప్ప, అంటే మన భిక్షువు యొక్క పాత్ర మరియు కర్ర తీసుకురమ్మని చెప్పి సర్వాన్ని వదిలి సర్వసంగ పరిత్యాగి అయి మళ్ళీ ఇక్కడ బింబిసారుడి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. దేనికి అంటే ఆల్రెడీ నేను 8 రకాలైనటువంటి సమాధులను పొంది ఉన్నాను, దానికంటే ఉత్తమమైనటువంటి సంపూర్ణమైనటువంటి నిర్వాణ స్థితిని నేను పొందాలి అనేటువంటి కాంక్షతో బయలుదేరతాడు. చాలా ఎతుకుతాడు. అప్పట్లో ఎలాగంటే ఈ భోజనాలు చేయడానికి ఇలాగా ఒక సత్రాలు లాంటివి ఉండేవి. ఆ సత్రంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ లోపల బుద్ధుడిని కలవాలి అనే బయలుదేరతాడు. కాబట్టి అక్కడ ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి ఈయనే బుద్ధుడై ఉంటాడు అని చెప్పేసి అడిగితే అది నిజమే, ఆయన బుద్ధుడేనని తెలిసిన తర్వాత బుద్ధుడితో ఈ విషయం, ధర్మ విషయం మొత్తం వివరించిన తర్వాత మొత్తానికి బుద్ధుడు కూడా దానికి సంబంధించి రకరకాలైనటువంటి సాధనలు అప్పటికప్పుడు నేర్పిస్తుంటే వెంటనే ఆ స్థితులను పొందుతూ వెళతాడు. వెళ్ళిన తర్వాత చివరిగా చెయ్యవలసినటువంటి ఒక చిన్న తంతు ఒకటి మిగిలిపోయి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి పుక్కుసాతిని బయటికి వెళ్ళి కొన్ని రకాలైనటువంటి వస్తువులను తీసుకురమ్మని పంపిస్తాడు. బయటికి వెళ్ళినటువంటి పుక్కుసాతి ఒక ప్రమాదంలో మరణించడం జరుగుతుంది. తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి బింబిసారుడు వెంటనే అక్కడికి వచ్చి చాలా మదన పడుతూ బాధపడుతూ, నా మిత్రుడు ఎంతో కష్టపడి వచ్చాడు, ఆ ఉత్తమ గతిని పొందితే బాగుండేది, శరీరానిదేముంది, శరీరం ఇవాళ కాకపోతే రేపైనా పోయేదే అని చెప్పి బాధపడుతుంటే అప్పుడు బుద్ధుడు ఓదార్స్తూ ఏమంటాడు అంటే, ఈ పుక్కుసాతి అనేవాడు అక్కడ చెప్తాడు, ఇతడు ఉత్తమాధికారి కాబట్టి అతడు విన్నటువంటి ధర్మబోధల్లో ప్రతి ఒక్క ధర్మబోధని కూడా వెంటనే అనుభవం పొంది ఉత్తమమైనటువంటి స్థితిని పొంది ప్రస్తుతం బ్రహ్మలోకంలో తన యొక్క సాధనని కొనసాగిస్తున్నాడు, అతి త్వరలోనే ఆ కైవల్య ప్రాప్తిని పొందుతాడు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా సరే తాము ఈ ఉత్తమమైనటువంటి శ్రవణ మనన నిధిధ్యాసలు, దానితో పాటు సత్సంగం అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరూ కూడా విడిచిపెట్టకూడదు. దీని ద్వారా ఉత్తమమైనటువంటి సూటి అయినటువంటి మార్గం కాబట్టి వారు ఆత్మానుభవాన్ని వెంటనే పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ బుక్స్ దొరికితే కనుక వీటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.